నిర్వహిస్తున్నటువంటి జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అరైవ్ అండ్ అలైవ్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనము హుజూర్నగర్ పట్టణంలో ఒక ర్యాలీగా నిర్వహిస్తూ రోడ్ సేఫ్టీ పైన కొన్ని విషయాలను మనం షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒక మనిషి జాతీయ సగటు తీసుకుంటే మనకు బార్డర్లో పనిచేసే సైనికుల కంటే ఎక్కువగా రోడ్డు పైనే మనుషులు చనిపోతూ ఉన్నారు. రోడ్డు పైన మనిషి తన యొక్క ప్రాణాన్ని తెలిసి మరీ చనిపోతున్నాడు. ఒక వ్యక్తి కనుక చనిపోతే వాళ్ళ కుటుంబం ఏ విధంగా రోడ్డు మీద పడుతుందో మనం చాలా సందర్భంలో చూడడం జరిగింది. అయితే మరి ఈ రోడ్డు భద్రతని మనం ఏ విధంగా పాటించాలి? ఖచ్చితంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని మనం బయటికి వెళ్ళాలి. ఒకవేళ కనుక హెల్మెట్ కనుక లేకుండా పోయి ఉన్నట్లయితే మనం అక్కడ కింద పడ్డప్పుడు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ మన కుటుంబమే రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీంతో పాటు ఒక వ్యక్తి కనుక కింద పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనందరం కూడా స్టైల్గా సెల్ ఫోన్ తీసి వాడిని రికార్డు చేస్తూ ఉన్నాం, కానీ వాడిని హాస్పిటల్కి పంపాలి, ఆ ప్రాణాన్ని కాపాడేటువంటి సోయి మనం మర్చిపోవడం జరిగింది. ఇది ఎందుకు జరుగుతూ ఉందంటే ఈ సెల్ ఫోన్ ప్రభావం మన మీద అధికంగా అయిపోయి మనిషిని కూడా మనము చూడట్లేదు. చావు కూడా సెల్ ఫోన్లే చూస్తున్నాము, బతుకు సెల్ ఫోన్లే చూస్తున్నాము. మన ముందులో వాడు ఇబ్బంది పడుతున్న వ్యక్తిని కూడా మనం చూడట్లేదు. కాబట్టి అలా చూస్తే మరి ఏంది నాకున్న బెనిఫిట్ ఏంది అనుకుంటే మనకు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నువ్వు జరగమ్మ కొద్దిగా. దీంట్లో భాగంగా రహవీర్ అనేటువంటి కార్యక్రమాన్ని మనకు ప్రభుత్వాలు తీసుకొని రావడం జరిగింది. మరి ఏంది రహవీర్ అనే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి కనుక రోడ్డు ప్రమాదం జరిగి రోడ్డు మీద పడి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాలనుకున్నప్పుడు గతంలో మనం ఏమనుకునే వాళ్ళం అంటే రోడ్డు యాక్సిడెంట్లో పోతే నా పేరు రాసుకుంటారు, మళ్ళీ నేను కోర్టుకు పోవాలి, నాకు అదే చికాకు ఎందుకని చాలా మంది కూడా ఒక వెనకాడికి వేసిండు. కానీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని గుర్తించి ఆ విధంగా ఒక ప్రాణాన్ని కాపాడే వ్యక్తిగా వాళ్ళని క్రియేట్ చేసి వాళ్లకు జిల్లా కలెక్టర్ స్థాయిలో ఎస్పీ స్థాయిలో వాళ్ళకు ఒక మెమోరాండం ఇస్తూ ఉంటుంది. అంటే ఈ పని చేసిండు ఈయనని. దాంతోపాటు 25,000 రూపాయల క్యాష్ సర్టిఫికేట్ ను కూడా వారికి అందజేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీరు ఏం పని చేయాల్సిన పని లేదు. ఎవరికైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాడిని కాపాడితే మనకి 20,000 రూపాయలు వస్తాయి. అట్లా అని చెప్పి యాక్సిడెంట్ కావాలని కోరుకుంటామా? కోరుకోవద్దు. మనం హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలి. అదేవిధంగా 4 వీలర్ నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పాలి. మనం కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకుంటూనే మన సమక్షం జరిగినప్పుడు ఈ విధంగా మనం ప్రాణాన్ని కాపాడినట్లయితే ఒక 25,000 రూపాయలు కూడా మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తర్వాత మనకు హుజూర్నగర్ పట్టణంలో మనకి 100 ఫీట్ల రోడ్లు అంతటా కూడా జీబ్రా క్రాసింగ్ రోడ్లు వేయడం జరిగింది. ఎక్కడైతే టర్నింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మనం బయటికి వెళ్తామో ఆ ప్రాంతంలో మనకు జీబ్రా టర్నింగ్స్ వేయడం జరిగింది. మనం రోడ్డు దాటేటప్పుడు ఏ విధంగా దాన్ని దాటాలనే విషయాన్ని మనము గ్రహించాలి. తర్వాత మనం ప్రయాణం చేసేటప్పుడు, మనం నడిచేటప్పుడు రోడ్డుకు ఎడమవైపే నడవాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఇవన్నీ పాటిస్తూ అందరికీ సురక్షితంగా ఉంటారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కౌన్సిలర్ గారికి కావచ్చు, అదేవిధంగా ఈ ఉన్నటువంటి ప్రజలందరికీ, ఆటో డ్రైవర్లకు, ఇంకా ఏ డ్రైవర్లు వస్తే వాళ్ళందరికీ, బస్సులు ఆపిన బస్సు డ్రైవర్లకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం.